హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీని వీడనున్నాడా, లేకపోతే వైసీపీ పార్టీయే విజయసాయి రెడ్డిని గెంటేసే కార్యక్రమంలో ఉందా? ఏం జరుగుతుంది? రెండు వైపుల నుంచి కూడా కొన్ని వ్యతిరేక కత్తులు దూసుకొస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి విజయసాయి రెడ్డి కొన్ని పనికిమాలిన ఆరోపణల విషయంలో ఆయన బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏవైతే ఆయన మీద వచ్చాయో ఆరోపణలు, ఆయన ఒక మహిళకి అక్రమ సంబంధంతోటి గర్భం దాల్చేలా చేశారని, తర్వాత ఆ బిడ్డకి ఆయనే తండ్రి అని చెప్పేసి శాంతి దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శాంతి అని, ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేయడము, ఆ ఆరోపణల వల్ల పెద్ద రచ్చ జరగటము ఇదంతా మనం చూసాం. ఇప్పుడు ఆ రచ్చ వల్ల ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని విషయాలు వెల్లడించడము, మీడియా మీద ఆయన అక్కసు వెల్లగక్కడం, కొంత కాస్త గట్టి పదజాలంతోటి ఆయన వాళ్ళని తిట్టడం కూడా జరిగింది. తర్వాత కేసులు కూడా పెడతానన్నారు. అలాగే ఉమెన్ వెల్ఫేర్ కావచ్చు, ఉమెన్ రైట్స్‌కి సంబంధించి కావచ్చు, ఇలాంటి కేసులన్నీ పెడతానని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తయితే, వెనకాల పార్టీ వెనకాల వేరే విషయాలు జరుగుతున్నాయి. విజయసాయి రెడ్డి బయట ఈయన చెప్పే విషయాలు కావచ్చు, దీనికి సంబంధించి పర్యవసానాలన్నీ కూడా పార్టీలో నెగెటివ్‌గా వస్తున్నాయనేది ఒక టాక్ నడుస్తుందనమాట. చూస్తూ ఉంటే దాదాపు ఆయన పార్టీ నుంచి బయటికి రావడం ఇక కన్ఫర్మ్‌గానే కనిపిస్తుంది. అయితే ఎలా కన్ఫర్మ్ అవుతుంది? ఏంటి? అసలు ఏ విషయాలు దానికి కారణమయ్యాయి అనేది ఒకసారి గమనిద్దాం. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, ఇప్పుడు ఈయన మదన్ మోహన్ అనే వ్యక్తి ఇట్లా ఆరోపణలు చేయడం కావచ్చు, ఇదంతా కూడా దీన్ని పైగా ఆయన ఏమన్నారంటే, ఆయన డీఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందే, చేసేదాకా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి గత 2 రోజులుగా ఆయన మీడియాలో గట్టిగా వాదిస్తున్నారు. సో, ఈ వాదనతోటి విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు వాటిని ఖండించి, నేను రెడీ డీఎన్ఏ టెస్ట్‌కి అని చెప్పేసి ఆయన అనట్లేదు. అలాగే మరి ఈవిడ కూడా దానికి రెడీ అనట్లేదు. సో, మరి ఏంటి సంగతి అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే పార్టీలోనే అంతర్గతంగా చాలామంది కావాలని ఈయన మీద ఈ ఆరోపణలకు వచ్చేలాగా పురిగొల్పుతున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉందనమాట. అది కూడా విజయసాయి రెడ్డి గారే కొందరి పేర్లు బయట పెట్టారని చెప్పేసి న్యూస్ తెలుస్తూ ఉంది. నిజానికి తన గురించి ఇట్లా ఎవరు నెగెటివ్‌గా చేస్తారు ఏంటనేది ఆయనకు ఒక అంచనా ఉందనమాట. పార్టీలో దాదాపు జగన్ తర్వాత అంతటి వ్యక్తి, సెకండ్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి, ఏ నిర్ణయాలైనా ఆయనే తీసుకునే పొజిషన్‌లో ఆయన ఉన్నాడనమాట. ఆయన రీజియన్ కావచ్చు, ఆయన సెక్టార్‌కి సంబంధించి. ఇలాంటి వ్యక్తి మీద ఎవరు పనిగట్టుకొని నెగెటివ్ ప్రచారాలు, నెగెటివ్ యాక్టివిటీస్ రూపొందిస్తారు అనేది ఆలోచిస్తే, ఆయన చెప్పిన పేరేంటంటే, అంటే ఇంటర్నల్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ ఈ విధంగా పార్టీలో చేస్తూ ఉంటారు. వాళ్ళకు నచ్చని వ్యక్తుల మీద బురద చల్లించే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అది కూడా మీడియా ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా ఈ విధంగా ఒక డ్రామా క్రియేట్ చేస్తారు అనేది ఇంటర్నల్‌గా ఈయన వెలుబుచ్చుతున్న అభిప్రాయం. సో, దాంతోటి ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ పార్టీలో ఇప్పటికే అతలాకుతలమై ఉంది ఆ పార్టీ. ఇప్పుడు ఈయన విషయంలో మాత్రం ఇంకా పెద్ద ప్రమాదం ఎదుర్కోబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన బయటికి వస్తే పార్టీకి ఎలాంటి చెడు జరుగుతుందనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే పార్టీ ఆయన గెంటేసినా, ఆయన పార్టీ నుంచి బయటకొచ్చినా అక్కడ ఏదో వ్యతిరేకత ఉంటేనే కదా బయటకొచ్చేది. వచ్చినవాడు ఊరుకోడు. ఖచ్చితంగా ఆ వ్యతిరేకతను ఇంకాస్త ప్రొజెక్ట్ చేసి దాన్ని ఆయన పెద్ద చేసే అవకాశం ఉంది. ఆ పార్టీలో ఉన్న విషయాలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ఏవైతే లోపాయికారి విషయాలున్నాయో వాటన్నిటిని ఈయన బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇదంతా కూడా వైసీపీకే నష్టం చేసే అవకాశం ఉంది. మరి ఆయన బయటకొస్తాడంటే వస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక విషయం కూడా ఇప్పటిదాకా ఆయన ఈ వార్తలన్నీ వైరల్ అయిన తర్వాత ఆయన ఎక్కువగా రియాక్ట్ అయింది మాత్రం ఈ సంఘటనలో కాదు, మీడియా విషయంలో రియాక్ట్ అయ్యారు. ఆరోపణలు చేసిన వ్యక్తిని పట్టించుకోలేదు. తర్వాత శాంతి అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళ ఎవరిని పట్టించుకోకుండా మీడియా మీద రియాక్ట్ అయ్యారు. ఆ మహావంశీ కావచ్చు, అట్లాగే సో, ఇట్లా మరికొన్ని ఛానెల్స్ విషయంలో ఆయన గట్టిగా రియాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ మీద కేసులేస్తానడం జరిగింది. అయితే ఇక్కడ ఆయనకొచ్చిన విషయం ఏంటంటే, ఆయనకొచ్చిన డెసిషన్, గతంలోనే ఆయన ఒక న్యూస్ ఛానెల్ పెట్టాలనుకున్నారు. ఆ న్యూస్ ఛానెల్ పెట్టాలనుకుని కొన్ని చర్చలు చేసినప్పుడు జగన్ దానికి అంగీకరించలేదట. సో, జగన్ అంగీకరించకుండా ఆపేశారు. ఆల్రెడీ మనకు సాక్షి ఛానెల్ ఉంది. సో, ఈ ఛానెల్‌లో మనకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి, సో, మళ్ళీ కొత్తగా ఛానెల్ అవసరం లేదు. ఇది మళ్ళీ వేరే దేనికి దారి తీస్తుందో అనే అనుమానంతోటి ఆయన వద్దన్నారట. దాంతోటి విజయసాయి రెడ్డి ఆగిపోవడం జరిగింది. అయితే ఆయన ట్విట్టర్ ఉంది గదా! అదే పెద్ద ఛానెల్ లాంటిది. ఏం చెప్పాలనుకున్నా ఆయన అందులో ఘాటుగా విమర్శిస్తూ చెప్తారు. కొద్దిగా కొన్ని సార్లయితే ఆయన స్థాయికి తగని పదజాలం గూడా వాడుతూ ఉంటాడు. మరి దిగజాడు పదాలు గూడా వాడి కొద్దిగా విమర్శలు గూడా మూటగట్టుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. సో, ఇప్పుడు మాత్రం ఇక ఆయన ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. నేను ఖచ్చితంగా నేను ఆ ఛానెల్ పెట్టి తీరుతాను అని జెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సన్నిహితులతో కూడా ఇదే మాట అంటున్నారు. నేను ఛానెల్ పెట్టి తీరుతానని. సో, ఒకవేళ ఈయన గాని ఛానెల్ పెడితే ఖచ్చితంగా జగన్ మరి తన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నందుకు ఆయన మీద కాస్త కినుకు వహించే అవకాశం గూడా ఉంది. దీంతో పాటు ఇప్పుడు వచ్చిన ఆరోపణల విషయంలో ఆయన ఎలా బయటపడతాడనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే పొరపాటున ఆయన మదన్ మోహన్ కానీ నిరాహార దీక్ష కూర్చున్నా, లేదంటే పోలీస్ కేస్ పెట్టినా కూడా ఇది పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది.
సో ఎందుకంటే వాళ్ళు ఇంకా డైవోర్సీ కాదు కాబట్టి భర్తగా అడిగే హక్కు ఆయనకు ఉంది కాబట్టి ఆయన పెడితే ఖచ్చితంగా అది దర్యాప్తులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఈయన ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి టీడీపీ కూడా అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు టీడీపీ కూడా. సో వాళ్ళు కూడా వదలరు. కేవలం కేసు పెట్టడమే లేటు. మరి వెనకాల ఇంకా ఎవరున్నారు? మదన్ మోహన్‌కి ధైర్యాన్నిచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ వివాదాలు గావచ్చు, ఈయన మీద వచ్చే ఆరోపణలు గావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఎలా పరిష్కరించుకుంటాడు అంటే ఇది కేవలం ఆయన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆయన తప్ప ఇక ఎవరు ఆయనకు సపోర్ట్ రావట్లేదు. పార్టీ నుంచి గతంలో అయితే ఆయన ఈయననే కాదు. ఎవరైనా సరే ఒక పేర్ని నాని కావచ్చు, అలాగే కొడాలి నాని కావచ్చు, అట్లాగే రోజా కావచ్చు, ఎవరైనా సరే పార్టీకి సంబంధించి ఏ ఆరోపణ వచ్చినా, పార్టీలో వ్యక్తులకు సంబంధించి ఏ ఆరోపణ వచ్చినా, వెంటనే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి, మీడియా ముందుకొచ్చేసి, వాళ్ళు అవాకులు చవాకులు పేలడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా చేసేవాళ్ళు. ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం మానేసి తిట్టడం మొదలుపెట్టేవాళ్ళు. అంటే విమర్శకు ప్రతి విమర్శ ఎప్పుడు సమాధానం కాదు అనేది ఒక కొటేషన్ ఉండనే ఉంది. కానీ వీళ్ళు మాత్రం విమర్శిస్తే ఇంకా 4 విమర్శలు కలిపి విమర్శించేవాళ్ళు. ఈ విధంగా పార్టీలో కల్చర్ ఉండేది వాళ్ళకి. అయితే అది వాళ్ళని దెబ్బతీసింది. వాళ్ళ పార్టీ దానివల్ల నష్టపోయిందనేది అందరికీ తెలిసిందే. కానీ ఈయనకు సంబంధించి మాత్రం ఈ ఆరోపణ వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఆయనతో మాట కలిపిన వాళ్ళు కానీ, ఆయనకు సపోర్ట్‌గా నిలబడ్డ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. సో దాంతోటి విజయసాయిరెడ్డి ఒంటరి అయిపోయారు అనే విషయం ఆయనకు క్లియర్‌గా అర్థమైంది. నేను ఒంటరి అయ్యాను. సో పార్టీ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదని క్లియర్‌గా అర్థమైపోయింది. విజయసాయిరెడ్డి అయితే మొదటి నుంచి కూడా ఈ ఛానెల్ పెట్టాలన్న ఆలోచనలో కూడా ఆయన ఒకవేళ ఛానెల్ పెట్టే ఉద్దేశంలో ఉంటే జగన్ అడ్డుకున్నారు, ఆగిపోయారు. ఇప్పుడు మాత్రం ఒకవేళ పార్టీ నుంచి బయటకొస్తే తను ఛానెల్ పెట్టడం మాత్రం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుంది.